ప్రైజ్ ద లార్డ్, షాሎም, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిపియన్స్ 4th చాప్టర్ 19th వర్స్ని క్లీన్ చేద్దాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే విశ్వాసముతో ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించండి. క్రీస్తులో ఉంటేనే ఈ యొక్క వాగ్దానం మీది అవుతుందండి. ఎప్పుడైతే క్రీస్తులో నమ్మకంగా మీరు జీవిస్తారో అప్పుడు యేసయ్య తన ఐశ్వర్యం చొప్పున ప్రతిదీ మీ అవసరము ఏదున్నా తీరుస్తారండి. ప్రశస్తమైన నామం యేసయ్య నామం. ఆయన నామంలో అడగండి, ప్రతిదీ మీకు యేసయ్య అవసరములు ఉన్నాయన్నీ కూడా తీరుస్తారండి. విధవరాలు భర్త చనిపోయాక మరి ఆ విధవరాలు యొక్క భర్త కొంత అప్పు చేసి సడన్గా చనిపోయారండి. అయితే మరి అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి తన 2 కుమారుల్ని తీసుకుని వెళ్ళిపోతానడం జరిగింది. ఆ తల్లికి మరి అప్పుడే భర్తను కోల్పోయింది. అదే కాకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి తన పొలాల్లో పని చేయించుకుంటానన్నప్పుడు చాలా బాధపడడం జరిగింది. ఆ అప్పు తీర్చే స్తోమత ఆమెకి లేదండి. మరి ఎలా, ఏమైంది, ఏంటి అని అనుకుంటున్నారా? ఈమె మరి యేసయ్య ప్రెజెన్స్ దగ్గరికి పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధానానికి వెళ్ళిందండి. దేవుని సన్నిధానానికి వెళ్ళారండి, ప్రార్థన చేశారండి. ఆ తర్వాత ఎలీషా అనే దైవజనుల ద్వారా యేసయ్య ఆమెతో మాట్లాడారండి. మరి ఆ ఎలీషా గారు ఏం చెప్పారంటే, భయపడద్దు, యేసయ్య ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఇస్తారు, సాల్వ్ చేస్తారని మరి ఎలీషా గారు చెప్పడం జరిగిందండి. ఎలీషా గారు అన్నారు, మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగారండి. అప్పుడు మరి ఈ విధవరాలు ఏమన్నారంటే, మా దగ్గర ఏమీ లేవండి అని చెప్పారండి. అయితే మళ్ళీ ఈ ఎలీషా గారు అన్నారు, మీ ఇంట్లో ఏమైనా ఉందా అంటే అప్పుడు ఈ విధవరాలు అన్నారు, కొద్దిగా నూనె ఉంది అని చెప్పడం జరిగిందండి. అప్పుడు ఎలీషా గారు ఏమన్నారంటే, మీ ఇంటికి వెళ్ళి పాత్రలు ఎన్నున్నాయో ప్రతి పాత్ర తీసుకుని మీ దగ్గరున్న కొద్ది నూనెతో మరి ప్రతి పాత్రలో మరి 4 drops వేసుకుంటూ చివరి పాత్ర అయ్యేంత వరకు వేయమని ఆమెకు చెప్పడం జరిగిందండి. ఈమె అలానే ఇంటికి వెళ్ళి తన దగ్గరున్న పాత్రలన్నీ సెట్ చేసుకుని ఆ ఆయిల్ని మరి వేయడం జరిగింది. ఆఖరి పాట్కి వెళ్ళేటప్పటికి మరి 4 drops వేసిన తర్వాత ఫస్ట్ పాట్ చూసేటప్పటికి గిన్నె నిండి పొర్లే స్వభావంలోకి వెళ్ళడం జరిగిందండి. చూసారా, కొద్ది దానితోనే యేసయ్య ఆశీర్వదించడం జరిగిందండి. మరి తన ఏ పాత్రలో ఈ కొద్ది నూనె వేసిందో విశ్వాసంతో వేసిందండి. అందుకే మొత్తం పాత్రలన్నీ నూనెతో నిండిపోవడం జరిగింది. వెంటనే మరి దైవజనులైన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగిందని మరి తను చెప్పుకుందండి. అయితే ఆయన ఏమన్నారంటే, ఈ నూనెని అమ్మి ఆ నూనెతో వచ్చిన అమౌంట్తో అప్పు తీర్చేసి ఆ తర్వాత మీ ఇంటిలో కావాల్సినవన్నీ మీరు కొనుక్కోండి, ఏదైతే డైలీ మనకు కావాలో అది కొనుక్కోమని చెప్పారండి. అలానే ఆమె ఆ నూనెని అమ్మి వచ్చిన అమౌంట్తో అప్పు క్లియర్ చేసి మరి ఒక ఆయిల్ బిజినెస్ పెట్టుకొని తన ఇంటిని నడిపించుకోవడం జరిగింది. చూశారు కదండి, మరి కొద్ది దాంట్లో విశ్వాసముగా ఉంటే దేవుడు ఎంతలా ఆశీర్వదించి ఎంతలా దీవించారో. అందుకే ఫస్ట్లో ఒక మాట అన్నానండి, క్రీస్తులో ఉంటే ఈ వాగ్దానం మీదే అవుతుంది అని. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, మీరు నిజంగా విశ్వాసమైన జీవితంలో ముందుకు వెళ్తే నా యేసయ్య ఏ విధంగా అయినా నాకు హెల్ప్ చేస్తారు అని మీరు విశ్వాసముతో ఉంటేనే, అలాగే యేసయ్య నామంలో మీరు అడిగితేనే ఆ గొప్ప అనేక కార్యాలు, మీరు అద్భుత కార్యాలు చూడగలరండి. ఈమె జీవితంలో అప్పు తీర్చలేదని అనుకుంది, కానీ తీర్చగలిగే ఒక వే యేసయ్య చూపించారు కదండి. మీరు యేసయ్యకి చాలా శ్రేష్ఠులు. సో మీకు ఏ సమస్య ఉన్నా అస్సలు బాధపడద్దు, అస్సలు భయపడద్దు. 365 సార్లు బైబిల్లో ఉందండి, డు నాట్ బి అఫ్రైడ్, భయపడద్దు. దేవునికి సమస్తము సాధ్యమే. మీ ఇంట్లో ఉన్న కొద్ది దానితోనే యేసయ్యకి సమర్పించుకోండి, మీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకోండి. మీ ఆఫరింగ్, మీ దగ్గర ఉన్న మనీ యేసయ్య కోసం ఉపయోగించండి. అలాగే మీ జీవితంలో కూడా ఏది అవ్వదనుకుంటున్నారో అది జరిగేలాగా యేసయ్య చేయగలరండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ వే మేకర్ టు ఎవ్రీ వన్. సో డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జీసస్ ఈజ్ అవర్ ప్రొవైడర్, యెహోవా జీరే, ఆయన మన ప్రొవైడర్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.